హాయ్ హలో నమస్తే అండి. ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మనం సమ్మర్లో ఎక్కువగా బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి డీపర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఐస్ క్రీమ్స్ అలాంటివి పెడతానికి మేజర్గా వాడుతూ ఉంటారు. సో ఈ ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడైనా మనకి కంప్లైంట్ ఉంది అంటే ప్రధానంగా మనం చెక్ చేసుకోవాల్సిందంటే, ఫస్ట్ కూలింగ్ రావట్లేదంటే ప్రధాన కారణం ఏంటంటే మనకి ఫస్ట్ ఇది పవర్లో పెట్టినప్పుడు పవర్ ఆన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇట్లా పవర్లో పెట్టుకున్న తర్వాత పవర్ ఆన్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి కంప్రెసర్ ఆన్ అవుతుందా లేదని చెక్ చేసుకున్న తర్వాత ఇది కంప్రెసర్ అనమాట. ఈ కంప్రెసర్ ఆన్ అవుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత కంప్రెసర్ ఆన్ అవుతుంది అనుకోండి, తర్వాత ఈ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఫ్యాన్ తిరుగుతుంటే పవర్ వస్తున్నట్టు. తర్వాత ఏంటంటే పంపింగ్ అనమాట. గ్యాస్ అనేది దీంట్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ప్రధానంగా మనం ఏంటంటే కంప్రెసరు తెలుస్తూ ఉంటుంది. తర్వాత గ్యాస్ అనేది ప్రెజర్ రన్ అవుతున్నప్పుడు ఇలా పైపుల ద్వారా మనకి గ్యాస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు దాంట్లో నుంచి వచ్చే సన్న పైపు ఒకటి ఉంటుంది. ఆ సన్న పైపు పట్టుకున్నప్పుడు హీట్ అవుతూ ఉంటుంది అనమాట. హీట్ అవుతుంది అంటే దాంట్లో గ్యాస్ ఉన్నట్టు. హీట్ అవుతున్నా కూడా కూలింగ్ రావట్లేదు అంటే ప్రధానంగా ఫ్యాన్ ఆగిపోయి ఉండొచ్చు లేదా గ్యాస్ తగ్గి ఉండొచ్చు. ఈ విధంగా దాన్ని మనం ఏంటంటే ప్రాథమికంగా మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనం టెక్నికల్గా దానికి సంబంధించిన ప్రెజర్ మీటర్ వేసుకొని ఎంత ప్రెజర్ ఉంది, గ్యాస్ ఉందా లేదా అన్నది మనం గేజ్ మీటర్ ద్వారా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనకి ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కంప్రెసర్ రన్ అవుతుందా, ఎంత యాంప్స్ తీసుకుంటుంది, తర్వాత మోటార్ రన్ అవుతుందా లేదా, తర్వాత వచ్చేసి ఛాంబర్లో హీట్ ఉందా లేదా, ఈ అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి గ్యాస్ ప్రధానంగా ఉందా లేదని తెలుసుకోవడం కోసం ఈ విధంగా మనం చూస్తాం. తర్వాత ప్రధానంగా దీంట్లోంచి గ్యాస్ లీక్ అవ్వడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మనకుండే ఈ ఫిల్టర్ కాడ జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అంటారు. ఈ జాయింట్ కాడ క్యాపిలర్ కాడ జాయింట్లు కానీ లేదా కంప్రెసర్ జాయింట్స్ కానీ ఇలా జాయింట్లు వేసిన కాడ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడానికి పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో లేదా ఈ క్యాబిన్లో ఉండే కూలింగ్ లైన్లో కానీ ఛాంబర్లో కానీ లేదా ఈ అవుటర్ ఛాంబర్లో కానీ మనకి ఎక్కడైనా డ్యామేజ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రిడ్జ్లో మనకి గ్యాస్ పోవడానికి ఈ పార్ట్స్లోనే గ్యాస్ పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మెయింటెనెన్స్ సరిగ్గా లేనప్పుడు ఏంటంటే దాని మీద రస్ట్గా పేరుకుపోయి లేకపోతే దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. లేదనుకుంటే ఈ ఛాంబర్ అంతా కూడా డస్ట్తో మూవ్ అవుతున్నప్పుడు కూడా కూలింగ్ తక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మీకు ఎప్పుడైనా డీపర్స్ ఉన్నప్పుడు ఈ డీపర్స్ని బ్లోయర్ ద్వారా క్లీన్ చేసుకోవడం చేస్తూ ఉంటే త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం పనిచేయడానికి ఛాన్స్ ఉంటాయి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే చెక్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది. తర్వాత అయినా కానీ అన్నీ రన్ అవుతున్నాయి కానీ కూలింగ్ రావట్లేదంటే ఎక్కడో లీకేజ్ ఉందన్నమాట. ఆ లీక్ని మనం ఫైండ్ అవుట్ చేసేసుకొని మనం వెల్డింగ్ చేసుకొని తర్వాత ఫర్దర్గా మళ్ళీ గ్యాస్ ఎక్కించుకోవడం వల్ల మనకి పూర్తిగా రన్నింగ్లో రావడం జరుగుతుంది. సో ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.